హలో అండి. బాగున్నారా అందరూ? నేను బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి వెయిట్ లాస్ డ్రింక్ అనమాట. ఇది వెయిట్ లాస్ కనే కాదు, బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ఇలాంటి సమస్యలకు కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని నైట్ టైం తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ మార్నింగ్ పరగడుపున తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. కాకపోతే వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు దీన్ని కొద్దిగా దీంతో పాటు కొద్దిగా డైట్ కూడా మెయింటైన్ చేసి చాలా రిజల్ట్ ఉంటుందండి. నేను ఇంతకుముందు దీన్ని యూజ్ చేసి చాలా రిజల్ట్ అయితే పొందాను. అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రోజుల్లో అతి పెద్ద సమస్య అండి అధిక బరువు అనేది. సో అందువల్ల నేను దీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్సే కాదండి, దీంట్లో ఏమేమి వేసామంటే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సోంపు అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాము వేయించుకోవాలండి. లేకపోతే వేడి చేస్తుంది, ఖచ్చితంగా వేయించుకోవాలి. లేకపోతే బాడీ హీట్ అనేది ఎక్కువైపోతుంది. దీన్ని పరగడుపున కానీ తీసుకోవచ్చు. దీన్ని ఎలా తీసుకోవాలని కూడా నేను చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. దీనిలో ఇదే కాదు, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకా మనం యూస్ చేస్తాము. అది కూడా దీంట్లో యాడ్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సారీ అండి, నాకు అంతగా తెలుగు రాదు, కానీ నేను తెలుగులో వీడియోస్ చేయాలనుకున్నాను కాబట్టి చేస్తున్నాను. మిస్టేక్ అయితే సారీ. చూడండి, ఇలా అంతా వేయించుకోవాలండి ఫస్ట్, లేకపోతే మనకు బాడీ హీట్ అవుతుందని చెప్పాను కదా. వేయించుకున్న తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా చల్లారాక మనమైతే ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ అంత నైస్గా అయితే పట్టుకోకూడదండి, కొంచెం బరకగా అలా పట్టుకోవాలి. మరీ నైస్గా అంటే కొద్దిగా చేసుకుంటేనే మేలండి. ఎందుకంటే ఎక్కువ రోజులు పెడితే అది అంత రిజల్ట్ ఉండదన్నమాట. కొద్దిగా వారానికి సరిపడా చేసుకుంటే చాలు. ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీ 1 వీక్ అయితే సరిపోతుంది. ఇది చూడండి, ఇలా బరకగా పట్టుకోవాలి మిక్సీ అనేది. ఎక్కువ స్మూత్గా కూడా పెట్టుకోకూడదు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం వేయించుకున్న ప్యాన్ ఉంటుంది కదా, అదే నేను పెట్టేసి 1.5 గ్లాస్ వాటర్ అయితే నేను వేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇమరాల్ అండి, అది హాఫ్ అవ్వాలన్నమాట, హాఫ్ లేదా అలా అవ్వాలన్నమాట. చూడండి, 1.5 గ్లాస్ వేస్తున్నాను కదా. నేను మళ్ళీ ఇది ఉడికినాక 3/4 గ్లాస్ మాత్రమే అవుతుంది. అలా ఒక ఫుల్ స్పూన్, టీ స్పూన్ మనం వేసుకోవాలి పౌడర్ అనేది. దాన్ని కొద్దిగా మరిగించాలి, బాగా మరిగించాలన్నమాట. అది అలా హాఫ్ అయ్యేంత వరకు మనం దాన్ని మరిగిస్తూనే ఉండాలి. సో ఆ టైంలో నేనైతే నేను పొద్దున్నే అయితే ఈ డ్రింక్ తయారు చేసుకుంటాను కదా, అప్పుడు నేనైతే టిఫిన్ చేస్తూ ఉంటాను అనమాట పిల్లల కోసం. నాకు స్కూల్ పోయే 2 పిల్లలు ఉన్నారండి, ఇంకా చిన్న బాబు కూడా ఉన్నాడు. చూసారా, ఇందులో మనమైతే ఇలా ఉడికించుకునేటప్పుడే ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ మెంతులు అండ్ ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి పెద్ద స్పూన్ అనమాట. నేను మీకు క్వాంటిటీ ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాను. చిన్న స్పూన్తో అనేది వేసుకోవాలి ధనియాలు అండ్ మెంతులు అనేది చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకోవాలి. అదొక స్పూన్, ఇదొక స్పూన్ వేసుకోవాలి. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి. అదేంటంటే దాల్చిన చెక్క పౌడర్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఆ దాల్చిన చెక్క పౌడర్ని అయితే మనం దీన్ని ఉడికించుకునేటప్పుడు కొద్దిగా వేసుకోవచ్చండి. కొద్దిగా అంటే ఒక చిన్న స్పూన్తో కొద్దిగా వేసుకోవాలండి, అంతే. మరీ ఎక్కువేం అవసరం ఉండదు. దీంతో కొంచెం మన స్వీట్నర్ లాగా వస్తుందండి. మరీ అంత చేదుగా అయితే ఏముండదండి, బాగుంటుంది. చూడండి, కొద్దిగా అంటే కొద్దిగా అంత వేసుకుంటే చాలు, బాగుంటుందండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అంత మరీ చేదుగా వగరుగా అయితే ఏముండదు. ఇది ఒక పక్కన ఇలా ఉడుకుతూ ఉండగానే నేను పిల్లల కోసం లంచ్ బాక్స్ కోసం రెడీ చేస్తున్నాను. ఈరోజు చిత్రాన్నం చేస్తున్నాను అన్నమాట. పిల్లలు తొందరగా లేవరు కదండి, అందువల్ల నేనే ముందుగా లేచి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. మా పిల్లలు, మేమైతే పొద్దున మద్రసాకు వెళ్తారు మా పిల్లలు. వాళ్ళు మద్రసాకు వెళ్ళి వచ్చేంత వరకు నేనైతే టిఫిన్ రెడీ చేసి పెట్టేయాలి. ఎందుకంటే ఇంకా చిన్న బాబు కూడా ఉన్నాడు కాబట్టి నేను ఇవన్నీ వాళ్ళు మద్రసాకి వెళ్ళి వచ్చే లోపు ఇవన్నీ నేను చేసేసుకోవాలన్నమాట. సో 2 ఇలా నేను మేనేజ్ చేసుకుంటానండి మార్నింగ్ టైం అయితే.
చూసారా ఇంత లోపల ఇది అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకొని చల్లారాక, పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని అప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటాయన్నమాట. దీంతోపాటు మనం డైట్ కూడా కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అంటే డైట్ అంటే ఏం లేదండి, ఆయిల్స్ ఎక్కువ లేకుండా ఫ్రైడ్ ఐటమ్స్ తినకూడదు. ఇలా మనం కొంచెం కంట్రోల్గా చేసుకుంటే మనం ఖచ్చితంగా దీన్ని అయితే రిజల్ట్స్ అయితే మనం చూస్తామండి. క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ అనేది తీసుకోవాలండి ఫుడ్లో. ఇదంతా కాకుండా మనకు ఓపిక ఉంటే మనం ఇంకా ఎక్కువ దీని బెనిఫిట్స్ అనేవి పొందాలి అనుకుంటే మనం దీన్నైతే అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు అంటే ఎలా అంటే కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సోంపు అనేది అలా వేయించేసుకొని అప్పటికప్పుడే మనం ఇప్పుడు నైట్ నిద్రపోతాం కదండి, అప్పుడు ఇవన్నీ వేయించేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో దీన్ని వేసేసి అలా నానబెట్టేయాలండి. నిద్రపోయే ముందు కొంచెం సేపు మనం ఇలా టైం కేటాయించగలిగితే చాలా బాగుంటుంది. ఇలా నిద్రపోయే ముందు మనం ఒక 5 మినిట్స్ దీనికోసం అయితే కొంచెం టైం తీసుకోవాలండి. మన గురించి మనం టైం తీసుకోకపోతే మనకు ఎవరు వస్తారండి టైం తీసుకోవడానికి? మన సెల్ఫ్ కేర్ అనేది మనమే చేసుకోవాలి కదా. సో నిద్రపోయే ముందు ఇలా వేయించేసుకొని ఒక గ్లాస్లో మనము ఇదే నీళ్ళు తీసుకొని దాంట్లోకి మనం వేయించుకున్న కొద్దిగా వేసుకున్నాం కదా జీలకర్ర, వాము అండ్ సోంపు అనేది, దీన్ని అయితే ఒక స్పూన్ వేసుకొని, నేను కొద్దిగా తీసుకుంటున్నాను, మీరైతే ఒక స్పూన్ తీసుకోండి. ఒక స్పూన్ తీసుకొని దీంట్లో నీళ్ళు వేసేసి నానబెట్టాలి. దీంట్లోనే మీకు ఇష్టమైతే ఇప్పుడే నానబెట్టండి, లేకపోతే పొద్దున్నే కూడా మీరు వేసుకోవచ్చు. అది ఉడికించేటప్పుడు కొద్దిగా మెంతులు అండ్ కొద్దిగా ధనియాలు అనేది వేసుకోవాలండి. ఒకవేళ మీరు మర్చిపోయిన పొద్దున్నే వేసుకున్నా సరిపోతుంది. కాకపోతే ఇది వాము, జీలకర్ర అండ్ సోంపు ఉంది కదా, ఇది ఇప్పుడే నానబెడితే చాలా మంచిది. మెంతులు కూడా నానబెట్టుకుంటే చాలా మంచిది అన్నమాట. సో మీరైతే ఇలా నానబెట్టేసి పొద్దున్నే లేచిన తర్వాత పరగడుపున దీంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి, అదే ఇప్పుడు ఆ వాటర్ అయితే ఉంటుంది కదండి ఒక గ్లాస్లో మనమైతే కలిపి పెట్టేసి ఉంటాం కదా, ఆ వాటర్ని అయితే అలాగే వేసేసి దాన్ని మరగనివ్వాలండి. కొంచెం మరిగిన తర్వాత మీరైతే స్ట్రెయిన్ చేసేసి దాన్ని అయితే తీసుకోవాలన్నమాట. పరగడుపునే తీసుకోవాలి. దీన్ని తీసుకున్న తర్వాత కొంచెం ఒక 5 to 10 మినిట్స్ అలా వాకింగ్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. కొద్దిగా అలా మనకి యాక్టివిటీ అనేది పెరగాలి కదండి. ఇది తీసుకున్న దీన్ని కూడా అంతేనండి, కొంచెం గోరువెచ్చగా తీసుకోవాలి. మనం కాఫీ, టీ అయితే ఎలాగైతే తీసుకుంటామో మనం తాగగలిగినంత వేడి, మన బాడీకి మనం తాగగలిగినంత వేడిగా మనం తీసుకోవచ్చు. ఇది వేయించే తీసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, వేయించే తీసుకోవాలి. వేయించకుండా తీసుకుంటే మనకి బాడీ అనేది హీట్ అవుతుంది. దీన్ని కూడా ఇలాగే స్ట్రెయిన్ చేసేసి పొద్దున్నే పరగడంనే తాగేయాలి. ఆ తర్వాత కొద్దిసేపు ఒక 5 to 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ వరకు మనం వాకింగ్ చేస్తే సరిపోతుంది. లేదా అంటే మనం ఇంకా పిల్లలతో మనం టిఫిన్లు అవి ఇవి అని మనమైతే ఎక్కువసేపు కిచెన్లో పాకులాడుతూనే ఉంటాం కాబట్టి మనకి ఎలాగో ఎక్సర్సైజ్ అయిపోతుంది అనుకుంటాను. అయినా కూడా మీరు కొద్దిగా తెల్లవారుజామున కొంచెం ఎర్లీగా లేచి ఈ డ్రింక్ తాగి ఒక 5 to 10 మినిట్స్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే వాకింగ్ కానీ చేసినట్టయితే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నానండి. యాక్చువల్గా అయితే దీని రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇది మామూలు మనం వెయిట్ లాస్ కనే కాదండి, బ్లోటింగ్ కానివ్వచ్చు, గ్యాస్ట్రిక్ కానివ్వచ్చు. ధనియాలు అయితే థైరాయిడ్ వాళ్ళకి చాలా మంచిది. ఇంకా ఫీడింగ్ మదర్స్కి అయితే మెంతులు ఇవన్నీ చాలా బాగుంటాయండి. వాము ఉంటుంది కాబట్టి మీకు ఫీడింగ్ మదర్స్కి అయితే ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్. డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి. డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అన్నమాట.
ఎక్కువ పిల్లలకి అప్పుడప్పుడు మనం ఇలా వాము వేడి చేసి ఆ నీళ్ళని తాగిస్తే మంచిదంటారండి. మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే వారానికి ఒక్కసారైనా ఇలా కొద్దిగా వాము వేసి దాన్ని మరిగిచ్చి ఆ నీళ్ళని పిల్లలకిస్తే మంచిది అంటారు. ఎందుకంటే డైజెస్టివ్ అనేది బావుంటుందండి. వాము అంటేనే మనకు డైజెషన్ చాలా మంచిగా ఉంటుంది. దానివల్ల మనకు బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.